తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే టీఎస్ఆర్టీసీ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈరోజు మనం దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హెడ్లైన్ న్యూస్ ఏంటంటే 198 పర్మనెంట్ గవర్నమెంట్ సూపర్వైజర్ పోస్టులు. అవును, అక్షరాల 198. ఈ రిక్రూట్మెంట్ను టీఎస్ఎల్ పీఆర్బీ వాళ్లు చూసుకుంటున్నారు. ఇది నిజంగా ఒక పెద్ద అవకాశమని చెప్పాలి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం టీఎస్ఆర్టీసీలో 2 రకాలైన సూపర్వైజర్ పోస్టుల కోసం ఒక పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ మొదలైంది. అసలా పోస్టులేంటి, వాటి వివరాలేంటో చూసేద్దాం. రైట్, ఇక ఈ సూపర్వైజర్ పోస్టుల డీటెయిల్స్లోకి వెళ్దాం. మనకిక్కడ 2 డిఫరెంట్ కేటగిరీల్లో సూపర్వైజర్ ట్రైనీలను తీసుకుంటున్నారు. ఆ 2 కేటగిరీలో ఏంటంటే, ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, దీని పోస్ట్ కోడ్ 47. ఇక రెండోది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, దీని పోస్ట్ కోడ్ వచ్చేసి 48. ఓకే, ఇక్కడ మనం వేకెన్సీస్ మరియు శాలరీ వివరాలు చూద్దాం. చూడండి, మెకానికల్ సూపర్వైజర్ అంటే ఎంఎస్టీ పోస్టులు ఏకంగా 114 ఉన్నాయి. ట్రాఫిక్ సూపర్వైజర్ టీఎస్టీ పోస్టులు 84 ఉన్నాయి. అంటే ఎంఎస్టీకి ఎక్కువ వేకెన్సీలున్నాయన్నమాట. ఇక సబ్సే ఇంపార్టెంట్ శాలరీ, రెండింటికీ పే స్కేల్ ఒకటే, 27,080 రూపాయల నుంచి 81,400 వరకు. అంటే అన్నీ కలుపుకుని చేతికి దాదాపుగా 50,000 వరకు స్టార్టింగ్ శాలరీ వచ్చే అవకాశముంది. చాలా మంచి ప్యాకేజ్ కదా. పోస్టుల సంఖ్య బాగుంది, శాలరీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఆ వివరాల్లోకెళ్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే రెండింటికీ వేర్వేరుగా ఉన్నాయి. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అంటే టీఎస్టీ పోస్టుకు సింపుల్, ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. కానీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఎంఎస్టీకి మాత్రం టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా, బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్లు మాత్రమే అప్లై చేయగలరు. ఇక ఏజ్ లిమిట్ చూద్దాం. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 28 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ఏజ్ని జులై 1, 2025 నాటికి లెక్కలోకి తీసుకుంటారు. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఏళ్ల సడలింపుంటుంది. అంటే వాళ్లు 33 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్మెన్కు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ చూశాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏమైనా ఇంటర్వ్యూలు, ఫిజికల్ టెస్ట్లుంటాయా? అసలా టెన్షనే వద్దు, ఎందుకంటే సెలక్షన్ ప్రొసీజర్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క స్టేజ్, అదే రిటన్ ఎగ్జామ్. అవును, కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లాంటివి ఏమీ లేవు. ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే జాబ్ వస్తుంది. సో ఫోకస్ అంతా ఎగ్జామ్ మీదే పెట్టాలి. ఇక ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం 200 మార్కులకు పేపర్ ఉంటుంది. క్వశ్చన్స్ అన్నీ మల్టిపుల్ చాయిస్ అంటే ఎంసీక్యూస్ అన్నమాట. ఎగ్జామ్ రాయటానికి మనకు 3 గంటల టైం ఇస్తారు. సిలబస్ ఏంటంటే ఆయా పోస్టులకు సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్, దాంతోపాటు జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ మెరిట్, రిజర్వేషన్ రూల్స్ ఫాలో అవుతూ చేస్తారు. ఓకే, అన్ని వివరాలు తెలిసాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చెయ్యాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. దీనికోసం మనం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే టీఎస్ఎల్పీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు పే చేసి సబ్మిట్ చేయాలి. గుర్తుంచుకోండి, ఈ మొత్తం రిక్రూట్మెంట్ను హ్యాండిల్ చేస్తోంది టీఎస్ఎల్పీఆర్బీ. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్ 800 రూపాయలు చెల్లించాల్సుంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ ఇంకా లోకల్ తెలంగాణ అభ్యర్థులకు మాత్రం ఫీజులో కన్సెషన్ ఉంది. వాళ్లు 400 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ డిసెంబర్ 30, 2025న స్టార్ట్ అవుతాయి. ఇక చివరి తేదీ జనవరి 20, 2026. టైం చాలా తక్కువ ఉంది, కాబట్టి లాస్ట్ మినిట్ రష్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది. సో నోటిఫికేషన్కు సంబంధించిన అన్ని కీలక వివరాలు ఇప్పుడు మన ముందున్నాయి. టీఎస్ఆర్టీసీలో ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్ క్యారియర్ స్టార్ట్ చేయడానికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఈ క్యారియర్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
ఈ అవకాశం గురించి ఒకసారి ఆలోచించండి.